ఆయనే ఓన్గా ఆయనే చేసుకుంటే ఓన్గా మొత్తం చేయలేకపోవచ్చు. ఒక 50% ఫార్మర్ మీద డిపెండ్ అవుతాయి. ఇలా కంపెనీస్ మీద కాకుండా ఫార్మర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటే ఇప్పుడు సెకండ్ అమ్మాయి వచ్చింది వెళ్ళిపోయింది, ఇప్పుడు థర్డ్ అమ్మాయి వచ్చింది వెళ్ళిపోయింది. ఇవే ఇన్ని చూస్తుంటే మనము బ్యాక్గ్రౌండ్ లో ఎన్ని ఉంటాయి. మీ బ్రాండ్ ప్రమోషన్ బాగుంది, ఓకే. ఇప్పుడు ఇదే బ్రాండ్ ప్రమోషన్ ఎవరైతే ఇది తయారు చేస్తున్నారో వాళ్ళు చూపిస్తే ఇంకెంత బాగా ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు చేసే విధానాన్ని కూడా చూపిస్తే కామెంట్స్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ ఆఫ్ చేసుకోవడం ఎందుకు? ఇప్పుడు జెన్యూన్ అయితే కామెంట్స్ ఆన్ చేయి. నేను నా భూదేవి తల్లిని నమ్ముకున్నాను, నా భూదేవి తల్లి మీద నేను ఆధారపడి ఉన్నాను కాబట్టి నేను గుండెల మీద చేసుకుని నువ్వు నీ ప్రైజ్ అనేది దాంట్లో పెట్టు, నువ్వు పండించే పంట నువ్వు న్యాయంగా పండించు. సో హాయ్ అందరికి నమస్తే, నేను మీ జ్యోతి చౌదరి. వెల్కమ్ టు J2 మీడియా. ఈరోజు మనతో ఒక లాస్ట్ టైం ఆల్రెడీ వీడియో గురించి డిస్కస్ చేసాము. సో అప్పటికి కొంచెం మాకు కూడా అంటే మీ అందరికీ కూడా అది నిజమా కాదా, చాలా మందికి అందరికీ తెలుసు, బట్ చాలా మందికి అయితే నిజమా కాదా అన్నది ఏం తెలీదు. కామెంట్స్ అయితే చేస్తున్నారు అండ్ పాజిటివ్ నెగిటివ్ రెండు కామెంట్స్ ఉన్నాయి. లాస్ట్ టైం కూడా మైక్ కొంచెం డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల సో కొంచెం ప్రాబ్లం అయింది. దానికి రియల్లీ సారీ, మేము అనుకోలేదు మైక్ ఇష్యూ అవుతుంది అని చెప్పేసి. సో దానికైతే మేము అనుకున్న దానికి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచో తెప్పిస్తున్నారన్న క్లారిటీ మాకైతే వచ్చింది వేరే వీడియో ద్వారా. సో మీ అందరు కూడా చూసే ఉంటారు అనుకుంటున్నాను, వంశీ ఫార్మ్స్ వీడియోస్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో దాని గురించి మళ్ళీ మనం రాజేష్ ని ఒకసారి డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ వీడియో చేశారు కదా అని చెప్పేసి డిస్కస్ చేద్దాం అని చెప్పేసి రాజేష్ మనతో ఉన్నారు ఈరోజు. సో హాయ్ రాజేష్. ఏమంటావు? మొత్తానికి వీడియో అయితే వచ్చేసింది. ఆర్గానిక్ కాదు, అదే సారీ ఆర్గానిక్ కాదు కాదు. సో నార్మల్ గా బయట నుంచి బెంగళూరు నుంచి తెప్పిస్తున్నా అని చెప్పేసి వీడియో అయితే పెట్టారు. వాళ్ళే యాంకరింగ్ వాళ్ళే అన్ని చేస్తున్నారు మొత్తానికి అయితే. సో దాని గురించి ఏమంటారు? అంటే నేను రీసెంట్ మార్నింగ్ చూసాను వీడియో. అది మనం ఎక్కడ కూడా ఏ వీడియోలోనూ కూడా మనం ఆర్గానిక్ కాదని ఎక్కడ కూడా మనం చెప్పలేదు. ఆయన కంపెనీ నుంచి తీసుకుంటున్నారు, ఆ కంపెనీ నుంచి తీసుకోకుండా ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకోండి అని మనం రిక్వెస్ట్ చేసాం. గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు తడుముకున్నట్టు మనం ఏమి చెప్పకుండా ఆయన ఆర్గానిక్ అని 100% ఆర్గానిక్ అని ఆయన చెప్పుకుంటున్నారు. మనం ఎక్కడ కూడా ఆర్గానిక్ కాదని ఎక్కడ కూడా మనం మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఆ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి మనం చూడలేదు, మనం చూసి చూడండి మనం ఏం చెప్పలేం కాబట్టి మనం చెప్పలేదు కంపెనీస్ గురించి. ఆయన కంపెనీస్ గురించి ఆయనే చెప్పుకొచ్చారు కదా. నేను అదే కంపెనీస్ ని మానేసి అప్పుడు మన తెలుగు 2 రాష్ట్రాల్లోనే చాలా మంది ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళని సపోర్ట్ చేయమని మనం అడుగుతున్నది. ఇప్పుడు ఏమవుతుంది అంటే అంత దూరం నుంచి తెచ్చినప్పుడు కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించిన మనం ఇప్పుడు అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఇక్కడికి దాని ఛార్జెస్ పడతాయి. దానికి అక్కడ లోడింగ్, ఇక్కడ అన్లోడింగ్, ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్ని కూడా దాంట్లో కస్టమర్ ఎవరైతే ఈయనకి ఇస్తారు ఆ ప్రైస్కి ఈయన దానికి వేసుకుని చెయ్యాలి కదా, అప్పుడు ఎక్కువ అయిపోతుంది ప్రైస్. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కొనుక్కునే ప్రైజుల్లో అవి రావట్లేదు. నేనేమంటానంటే ఇక్కడ న్యాచురల్ ఫార్మర్స్ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారు. అంటే కొంతమంది బయటికి రాలేక ఎవరు కొంటారో తెలియక, ఇంకోటి ఈయన ఎలా రీచ్ అవుట్ అవ్వాలో కూడా తెలియట్లేదు వాళ్ళకి. ఈయన కానీ వేరే వేరే ఫార్మర్స్ ఉన్నాయి, వేరే ఫార్మ్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని స్టోర్లు ఉన్నాయి, పెద్ద పెద్ద స్టోర్లు ఉన్నాయి మన హైదరాబాద్ లో, జూబ్లీహిల్స్ లో కానీ అలాగే కొన్ని ఏరియాస్ లో మంచి మంచి స్టోర్లు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఇలా కంపెనీస్ కాకుండా కొన్ని స్టోర్లు వాళ్ళే పండించుకుంటున్నారు. నాకు రీసెంట్ గా ఒక అతను ఫోన్ చేసి మేమే పండించుకుంటున్నామండి, మీ మ్యాక్స్ కొన్నే బయట తెచ్చుకోవాల్సిన వస్తుంది, మాకు ఫార్మర్స్ దొరకట్లేదు అందుకు తెచ్చుకోవాల్సిన వస్తుంది సార్, మేము మీ దగ్గర ఏమైనా ఫార్మర్స్ నెంబర్స్ ఉంటే మాకు షేర్ చేయండి, మేము ఏమన్నా సరే మా సైడ్ నుంచి వాళ్ళకి సపోర్ట్ ఇస్తామని. చాలా అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ వీడియో ద్వారా ఫార్మర్స్ కి ఒక హెల్ప్ అవుతుంది అని, యూజ్ ఉంది అని నాకు అనిపించింది. సో నార్మల్ గా అయితే ఇప్పుడు మనం కూడా ఆర్గానిక్ కాదు ఏదో మనం ఏం అనలేదు, ఆయనే ఆర్గానిక్ ఇది మేము ఇక్కడ నుంచి, నువ్వు ఓన్లీ ఇక్కడ ఆర్గానిక్ అంటే ఇక్కడ నుంచి తెప్పించట్లేదు కంపెనీస్ నుంచి తెప్పిస్తున్నాను అని చెప్పి మనం జస్ట్ పేర్లు ఏం చెప్పలేదు, అనౌన్స్మెంట్ ఏం చెప్పలేదు, ఆయనే పేర్లు చెప్పారు. సమ్ కంపెనీస్ నుంచి బెంగళూరు నుంచి తెప్పిస్తున్నాం, 2 కంపెనీస్ నేమ్స్ ఏదో చెప్పారు, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఆర్గానిక్ కాదని చెప్పేసి. సో అక్కడి నుంచి ప్రోడక్ట్ మనకి ఇక్కడ తెప్పిస్తున్నందుకు, అక్కడి నుంచి ప్రోడక్ట్ ఇక్కడ తెప్పిస్తున్నారు. సో తెప్పించినప్పుడు వాళ్ళ దగ్గర వెళ్ళి ఫార్మింగ్ దగ్గర అది నిజమా కాదని చెప్పేసి అక్కడ వీడియోలు చేయాలి, కానీ అక్కడ తెప్పిస్తూ ఇక్కడ మన ఫార్మర్స్ ఎందుకు యూజ్ చేసుకోవడం, అంటే బెంగళూరు నుంచి తెప్పిస్తూ ఇక్కడ ఫార్మర్స్ ఎందుకు యూజ్ చేసుకోవడం? అదే ఇప్పుడు ఈయన ఏదో ఫార్మర్స్ దగ్గర వీడియోస్ చేసినట్టే మరి స్టోర్ అక్కడ ఏదైతే కంపెనీస్ ఉన్నాయో అక్కడ వీడియోస్ చేయాలి కదా. ఇప్పుడు ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళి మేము ఇక్కడ తీసుకొస్తాం
తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు కదా, అదే వాళ్ళ కంపెనీ దగ్గరికి వెళ్ళి కూడా వీడియోస్ ఉండాలిగా మరి. వీళ్ళ కంపెనీ దగ్గరికి వెళ్ళాము మేము మొత్తం అంతా చూసాము అని ఆయనే చెప్పారు. ఇప్పుడు ఇక్కడైతే ఎట్లయితే వీడియోస్ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి ఆ విలేజ్ చూపించి చేస్తున్నారు, అదేదో నేను ఇక్కడ నుంచి ఈ కంపెనీ నుంచి తెప్పిస్తున్నా అని చెప్పేసి అది ఆ వీడియో కూడా చేయొచ్చు. ఇప్పుడు ఆయన పెట్టేదే వీడియోస్ కాబట్టి, సో ఆయన వెళ్ళి అక్కడ ఏ కంపెనీస్ అయితే తెస్తున్నారో అది కూడా ఆర్గానిక్, అది కూడా మీరు వెళ్ళి వీడియోస్ చేస్తే బాగుంటది. ఇక్కడ వీళ్ళు వీడియోస్ చేసి ఆ ప్రోడక్ట్ ఏమో అక్కడ నుంచి తెప్పిస్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే కదా మనం ఫైట్ చేసేది కూడా దాని గురించే. ఇప్పుడు మనం ఏదో మనకి దీని ద్వారా మనకి ఏదో వస్తుందని కాదు, మనకేదో మనం వేరే వేరేది ఏమైనా జరుగుతుందని కాదు. మనకి ఏంటంటే ఈ ఫార్మర్స్ కి ఏదైతే ఉందో న్యాచురల్ ఫార్మర్స్ కి మనం సపోర్ట్ గా ఉండాలి. దీని ద్వారా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈయనకే మేము ఏమంటున్నామంటే, మేము నా ఐడియా ప్రకారం నాకు రీసెంట్ గా ఒక 3-4 టైమ్స్ కాల్స్ వచ్చినప్పుడు ఏమన్నారంటే ఫార్మర్స్ అందరూ కూడా మాకు ఒక ప్లాట్ఫామ్ దొరకట్లేదు సార్ మేము అన్ని చేయడానికి, లేదంటే మేము సప్లై చేస్తామండి, అందరికి కూడా సప్లై చేస్తాం అని చెప్పారు. నేను ఫార్మర్స్తో కూడా అన్నా, సార్ మీరు కష్టపడుతున్నారండి, ఇప్పుడు మీరు కష్టపడేదానికి సరైన వాల్యూ రావాలని మీరు కోరుకుంటారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు స్టోర్లు పెట్టారు కదండి, ఆ స్టోర్ల వల్ల వాళ్ళకి మెయింటెనెన్స్ ఛార్జెస్ అయ్యి ఉంటాయి కదా, దానివల్ల కొద్దిగా ప్రైజెస్ ఓవర్ అనిపిస్తాయి. అంటే మామూలుగా పెడితే పర్లేదు, కొద్దిగా ఎక్కువ ప్రైస్ పెట్టడం వల్ల మనకి కస్టమర్స్కి ఓవర్ అనిపిస్తుంది, దానివల్ల సేల్స్ కూడా తగ్గొచ్చు, సేల్స్ తగ్గితే మరి ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు సేల్స్ కూడా పడిపోతాయి, జనాలు దానికి గమ్ముని చేంజ్ అవ్వలేరు అని వాళ్ళతో మాట్లాడాను ఫార్మర్స్ తోటి. వాళ్ళందరూ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మాకు ఒక ప్లాట్ఫామ్ దొరకట్లేదని. ఇప్పుడు మన సైడ్ నుంచి మనం ఏమైనా చేద్దామంటే నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే, నా దగ్గర నాలెడ్జ్ ఉంది కానీ ఆ నాలెడ్జ్ని యూజ్ చేసుకుని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం వీళ్ళందరికీ. ఎట్లా అంటే ఈ ఫార్మర్స్ అందరూ కూడా దాంట్లో ఉంటారు. ఈ ఫార్మర్స్ కానీ అలాగే ఎలా అయితే న్యాచురల్ ఫార్మింగ్ చేసే పద్ధతులు ఉన్నారో, వాళ్ళు జెన్యూన్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళు దాంట్లో చేసుకోవచ్చు, జాయిన్ అవ్వచ్చు. అలాగే ఎవరైతే మన స్టోర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా దాంట్లో చూసుకోవచ్చు. ఫార్మర్ నెంబర్ ఉంటుంది, వాళ్ళు ఎక్కడ చేస్తున్నారో ఉంటుంది, వాళ్ళ దగ్గర ఏమేమి పండిస్తున్నారు వాళ్ళు అని ఒక క్లారిఫైగా ఉంటుంది. స్టోర్ అతనికి నచ్చితే ఆ ఫామ్ దగ్గరికి వెళ్ళొచ్చు. అలాగే ఒకవేళ కస్టమర్కే నచ్చితే కస్టమర్ కూడా అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు బల్క్ క్వాలిటీలో కావాల్సి. ఇంకొకటి, ఈ రోజు డెలివరీ అంటారా, అది పెద్ద పని కాదు, విషయం కాదు. ఎస్ఆర్టీసీ ఉంది, ఏపీఎస్ఆర్టీసీ ఉన్నాయి, లోకల్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి, నైట్ వేస్తే మార్నింగ్ వస్తాయి ఇక్కడికి, నో ప్రాబ్లం దాని గురించి. ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి, ఇప్పుడు మీ వీడియో కింద ఒక లింక్ ఇస్తాను, డాక్యుమెంట్ లింక్, గూగుల్ ఫామ్ లింక్, అది ఫిల్ చేస్తే ఎవరైనా సరే, ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళు, అలాగే ఎవరైతే ఆర్గానిక్ స్టోర్స్ వాళ్ళు ఉన్నారో మాకు ఈ ప్రొడక్ట్స్ కావాలి అని అందులో ఫిల్ చేసి సబ్మిట్ చేయమనండి. వాళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి నేను రెడీ ఉన్నాను. ఎటువంటి ఛార్జ్ ఎవరి దగ్గర రూపాయి కూడా ఆశించకుండా, అది కూడా ముందు చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు ఇదంతా క్రియేట్ చేస్తున్నావు బిజినెస్ కోసమే, నువ్వు ఏదో దీని వెనకాల ఉందని చెప్పి కామెంట్స్ చేస్తారు ఈ వీడియో కింద. ఆ కామెంట్స్ దాని గురించి నేను ముందే చెప్తున్నా, ఎటువంటి రూపాయి ఎవరి దగ్గర, ఫార్మర్ దగ్గర కానీ ఎవరి దగ్గర ఛార్జ్ చేయం. ఇంకొకటి ఏంటంటే, ఈ రోజుల్లో న్యాచురల్ ఫార్మర్ కి టైం వచ్చింది. ఇప్పుడు ఎవరైతే న్యాచురల్ ఫార్మర్స్ ఉన్నారో మీరు పండించిన పంటకి మీరే రేట్ పెట్టుకునే స్థాయిలో ఉంటది ఇప్పుడు మనం చేసేది. మీరు ఏదైతే పండించారో మీ మీద గుండెల మీద చెయ్యేసుకుని, నేను పండించింది న్యాచురల్ గా పండించాను, నేను నా భూదేవి తల్లిని నమ్ముకున్నాను, నా భూదేవి తల్లి మీద నేను ఆధారపడి ఉన్నాను కాబట్టి నేను గుండెల మీద చెయ్యేసుకుని నువ్వు నీ ప్రైజ్ అనేది దాంట్లో పెట్టు, నువ్వు పండించే పంట నువ్వు న్యాయంగా పండించు, నువ్వు న్యాయంగా పండించిన పంటని నువ్వు న్యాయంగా రేట్ పెట్టుకో మేము చేసిన ప్లాట్ఫామ్ లో. అది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో వేరే కంపెనీస్ కాకుండా ఈ స్టోర్ వాళ్ళు కానీ, ఇలా వంశీ ఫార్మ్స్ అనే కాదు, అనదర్ స్టోర్స్ ఎవరైనా సరే వాళ్ళ దగ్గర లేని ప్రోడక్ట్ ని ఈ ఎవరైతే ఫార్మర్ ఉన్నారో వాళ్ళని వెరిఫై చేసుకోండి. మీరు, నేను గుడ్డిగా తీసుకోమని చెప్పట్లే, వాళ్ళని వెరిఫై చేసుకోండి, లేదంటే వాళ్ళ ఫాములకి వెళ్ళండి, నీట్ గా వాళ్ళ దగ్గర ఉన్నాయని చూసుకోండి, వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోండి. కంపెనీస్ మీద ఆధారపడటం కన్నా ఫార్మర్ మీద ఆధారపడండి. రేపొద్దున అనేది ఫార్మర్ కి చాలా యూజ్ అవుతుంది ఇది అని నా అభిప్రాయం. దీన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారని చూడాలి. సో నార్మల్ గా అయితే ఇప్పుడు ఆల్రెడీ మనం పెట్టిన దానికి వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు, నేను కంపెనీస్ నుంచే తెప్పిస్తున్నాను, అదొక నిజం అయితే బయటకు వచ్చింది. సో దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు సరే లాస్ట్ అమ్మాయికి కూడా మనం కాల్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైతే వెళ్ళిపోయారో ఆ అమ్మాయి కాల్ చేయడం జరిగింది, అండ్ తను కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది నాకు, సో వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి. నాకు కూడా ఇక్కడ ఫస్ట్ నేను కష్టపడి చేయడానికి వచ్చాను,
వచ్చాను. చాలా వీడియోస్ కూడా నేను కష్టపడి చేశాను. అక్కడ వెళ్ళి నేను రైతుల కష్టం కూడా చూశాను. సో నేను అందుకు రైతులను చూసే నేను ఈ వీడియో దీనికి రావాల్సి వచ్చింది. అంటే ఆర్గానిక్ ఫార్మ్ చేద్దాం అని చెప్పేసింది. సో ఎందుకు ఇది వెళ్ళిపోవాల్సి వచ్చిందంటే కొంచెం జెన్యూన్ అనిపించలేదంట. సో ఫేక్ గా అనిపించిరంట. సో అందుకని నేను సో తన ప్రాబ్లం వల్ల కూడా తన పర్సనల్ ప్రాబ్లం కూడా ఉంది. సో నేను అందుకే క్విట్ అయిపోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఎవరైతే మీడియాలో వేసినా అంతా నేను దానికి అంటే ఆన్సర్ చేయాలనుకోవట్లేదు అని చెప్పి క్లారిటీ ఇచ్చేసింది తనైతే. నేను ఆల్రెడీ కాల్ చేశాను తనకి, తను కూడా చెప్పింది. సో ఇది ఏంటంటే సో సరే ఇప్పుడు ఆ అమ్మాయి అంటే ఓకే, ఆ అమ్మాయికి ఆర్గానిక్ అమ్మాయి చెప్పింది, నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. సో అంటే ఇప్పుడు వచ్చిన అమ్మాయి లాస్ట్ నిన్న వీడియో చూసాను నేను. వీళ్ళు చెప్పినప్పుడు నేను యాక్టర్ని, మూవీస్ చేస్తున్నాం, సీరియల్ చేస్తున్నా, సో చేస్తున్నా అని చెప్పింది. దానికి ఆ అమ్మాయికి ఏంటి సంబంధం? అంటే ఆయన ఏ విధంగా ఆలోచించాడంటే, ఇప్పుడు మనం ప్రొడక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ కన్నా ప్రమోషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టినట్టు అనిపించింది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ప్రొడక్ట్స్ జెన్యూన్ ఉన్నప్పుడు ప్రమోషన్ అవసరం లేదు. అవును, నేను అనేది ఏంటంటే ఒక ఫార్మర్ నుంచి తెచ్చుకున్న ప్రొడక్ట్స్ జెన్యూన్ ఉన్నప్పుడు ప్రమోషన్స్ అవసరం లేదేమో అని నా ఉద్దేశం. ఇప్పుడు ఏదైనా ఒక ప్రొడక్ట్ మనకు నచ్చింది అనుకో, దాన్ని మనం చేసుకోని అవసరం లేదు. అటు ఒక రెస్టారెంట్ ఉంటుంది మనకి, అది నచ్చినప్పుడు ప్రతి దానికి వెళ్తాం. ఇప్పుడు ఏమైతుందంటే ఇక్కడ ఒకసారి వచ్చిన కస్టమర్ రెండోసారి రావడానికి ఇష్టపడట్లే. అంటే ఆయన రెండోసారి ఏమవుతున్నాడు అంటే మొత్తం న్యాచురల్ ప్రొడక్ట్స్ కి దూరం అయిపోతున్నాడు. ప్రైజెస్ వల్ల అవుతున్నాడా లేదా ప్రైజెస్ వల్లే ఇంకా ఏమవుతాడు, ఇంకా అదే కదా. ప్రైజెస్ హెవీ ఉండడం వల్ల ఆయన ఇంకా అక్కడతో ఫిట్ అయిపోతున్నాడు అనమాట. అంటే ఆల్రెడీ అంతకు ముందు ఎక్కడో తీసుకున్నాం, అక్కడ ముందు న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడిన వాళ్ళు ఉంటారు, ఈయన ద్వారా కొన్ని నేర్చుకుని ఈయన ప్రొడక్ట్స్ కొన్ని వాడదాం అని కూడా స్టార్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏమవుతున్నారంటే చిగురులోనే తెంచేసినట్టు అయిపోతున్నారు అనమాట. అంటే స్టార్టింగ్ లో వాడదామని వస్తారు, ఇంకా ప్రొడక్ట్స్ ఎక్కువ రేట్ ఉండేటప్పటికి క్విట్ అయిపోతున్నారు ఇంకా అక్కడతోటి. అంటే అప్పుడు ఏమవుతుంది, ప్రొడక్ట్స్ వాడేవాళ్ళు తగ్గిపోతున్నారు. అంతకంతకి ఈ రేట్లు ఎక్కువ ఉండడం వల్ల తగ్గిపోతున్నారు. మనం ఏంటంటే ఈ ఫార్మర్స్ ద్వారా తీసుకోవడం వల్ల వీళ్ళకి ప్లస్ పాయింటే. ఎవరైతే స్టోర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్లస్ పాయింటే. ఎందుకంటారేమో వీళ్ళ కంపెనీస్ దగ్గర తెచ్చుకున్న ప్రైస్ కి ఏదైతే ఫార్మర్స్ దగ్గర తెచ్చుకున్న ప్రైస్ కి చాలా డిఫరెన్స్ ఉంటది మీకు. ఇప్పుడు ఫార్మర్ ఏదో నాకు లక్షలు వచ్చేయాలి, కోట్లు వచ్చేయాలి అని ఆలోచించారు కదా ఫార్మర్. నాకు వచ్చిన దాని మీద నాకు 5 రూపాయలు 10 రూపాయలు వస్తే చాలా అని చెప్పి అమ్ముకుంటాడు ఆయన. అమ్ముకున్నప్పుడు అప్పుడు వీళ్ళకి కూడా ప్లస్సే కదా, అది స్టోర్ వాళ్ళకి కూడా తక్కువ రేట్లు అవుతాయి. అప్పుడు కస్టమర్స్ పెరుగుతారు. ఇది ఏదైతే ప్రైస్ తక్కువ అయ్యేటప్పటికి ఒక కస్టమర్ అలా 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 10, 20, 30, 100 అలా పెరుగుతూ ఉంటారు. ప్రైస్ ఎక్కువ అయ్యేటప్పటికి ఒకటితోనే ఆగిపోతుంది. అప్పుడు ఈయనకి బిజినెస్ తక్కువ జరుగుతున్నట్టే కదా అప్పుడు. అది నా ఆలోచన, నేను అనుకున్నది అయితే అది. సో ఇది అట్లా పెడితే, సో నిన్న ఆర్గానిక్ కాదు అంటే నేను క్విట్ అయిపోయి అసలు షాపే క్లోజ్ చేయడానికి రెడీ ఉన్నా, స్టోర్ క్లోజ్ చేయడానికి రెడీ ఉన్నా అని చెప్పిండు. సో ఇప్పుడు ఆ టెస్టింగ్ ఎలా చేపిస్తారు, ఎక్కడికి తీసుకెళ్లి చేయాలి ఇప్పుడు ఆ టెస్టింగ్, ఆర్గానిక్ గా కాదని చెప్పేసి? నాకు తెలియదు. ఒక పెద్ద వ్యక్తిని నేను అడిగాను, జర్మనీ పంపాలి, అక్కడ టెస్టింగ్ చేస్తారని అన్నారు. జర్మనీ ఇంకొకరు ఎవరో ఫోన్ చేసి ఆల్రెడీ నేను కొన్ని పంపానండి రిపోర్ట్స్ కోసం చూస్తున్నానని ఒకరు అన్నారు. మరి ఆమె లేడీ ఎవరో ఫోన్ చేశారు నాకు, నా నెంబర్ మరి ఎలా కాంటాక్ట్ అయిందో తెలీదు. ఆమె ఫోన్ చేశారు. అంతకు ముందే నేను స్టోర్లో ఉన్నప్పుడు నా నెంబర్ తీసుకున్నారంట. అప్పుడు ఆమె మరి ఎవరో తెలియదు నాకు. జర్మనీ పంపాలా ఏం మరి ఆమె ఎవరో పెద్ద వ్యక్తి అన్నారు, నాకు తెలియదు దాని గురించి, టెస్టింగ్స్ గురించి. హైదరాబాద్ లో కూడా చేస్తారు అని అన్నారు. ఈమెయితే నాకు ఫోన్ చేసి నేను టెస్ట్లకు పంపానండి, కొన్ని రోజులు వెయిట్ చేస్తున్నాను రిపోర్ట్స్ కోసం, సమ్ డేస్ పడుతుందంట అని. మరి ఆమె అన్నది ఎవరో అన్నది నాకు ఇంటిమేట్ అనేది చేయలేదు ఆమె నాకు అసలు. సో టెస్టింగ్ చేస్తే నేను క్లోజ్ చేసేస్తాను, మనం ఏం క్లోజ్ చేయాలని కోరుకునే వాళ్ళం కాదని మనం ఏంటంటే ఈయన ద్వారా 100 మంది 1000 మంది అవ్వాలి, 1000 మంది 1,00,000 మంది అవ్వాలి, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడే వాళ్ళు ఎక్కువ అవ్వాలి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈయన వల్ల ఎక్కువ అయ్యారు అనుకో, ప్రొడక్ట్స్ వాడే వాళ్ళు ఎక్కువ అయ్యారు అనుకో, ఫార్మర్స్ కి సపోర్ట్ అవుతుంది. ఏదైతే ఫార్మర్స్ ఉన్నారో ఇలా హోమ్లీ ఏదైతే హెల్దీ ప్రొడక్ట్స్ ఉన్నారో వాళ్ళు న్యాచురల్ ప్రొడక్ట్స్ తయారు చేసే వాళ్ళు, న్యాచురల్ ప్రొడక్ట్స్ అంటే ఏమున్నాయి, షాంపూలు, సోప్స్, అటువంటి ఏవైతే తయారు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కువ అవుతారు కదా, వాళ్ళ సపోర్ట్ దొరుకుతుంది కదా అందరికి, వీళ్ళకి కూడా సపోర్ట్ అందరికి దొరుకుతుంది కదా అని నా ఆలోచన. ఓకే, ఏంటో మరి మొత్తానికి అయితే ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు. కానీ స్లోగా ఇప్పుడు నిజమైతే మనం ప్రూవ్ చేసుకోవడానికి తప్పే ఉంది. నిజమైనప్పుడు ఇప్పుడు తెప్పిస్తున్నప్పుడు కామెంట్స్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ ఆఫ్ చేసుకోవడం ఎందుకు? ఇప్పుడు ప్రూవ్ చేసుకోమంటే నువ్వు నీదే ప్రూవ్ చేసుకుంటున్నావు కానీ ఎవరేం ప్రూవ్ చేయట్లేదు. జెన్యూన్ అయితే కామెంట్స్ ఆన్ చేయి.
కామెంట్స్ తెలిసిపోతుంది కదా ఎవరు ప్రోడక్ట్ వాడిన వాళ్ళు మెసేజ్ పెట్టరు కదా, వాడిన వాళ్ళే మెసేజ్ పెడతారు, తెలిసిన వాళ్ళే మెసేజ్ పెడతారు. దాని గురించి తెలియకపోతే మనం కూడా మెసేజ్ పెట్టాం. అంటే ఇదేమవుతుంది అంటే మీకు ఈ ప్రొడక్ట్స్ ఏవైతే వీళ్ళు కామెంట్ పెట్టారు అనుకో, వాళ్ళు ఒక హనీ బాగుంది అని, ఒక హనీ బాగుందని, ఒక షాంపూ, నేనే చెప్తున్నా షాంపూ చాలా మంచి ప్రోడక్ట్ అది. ఒక పర్సన్ తయారు చేసి పంపుతుంది ఆమె షాంపూ గానీ, ఆయన దగ్గర ఉన్న సున్నుండలు గానీ, అలాగే కొన్ని ప్రొడక్ట్స్ ఆయన దగ్గర చాలా బెస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవి నిజంగా మరి ఆర్గానిక్ కాదనేది ఆయన చెక్ చేసుకుని తెచ్చుకుంటే, నేను షాంపూ చూసినంత మాత్రం చాలా మంచి ప్రోడక్ట్. ఆ ప్రొడక్ట్ అనేది కామెంట్స్ లో ఆన్ చేసుకుంటే షాంపూ బాగుంది సార్ అని ఒక 10 మంది పెట్టేటప్పటికి 10 మంది 100 మంది కొనుక్కుంటారు. అప్పుడు ఆ షాంపూ తయారు చేసి పోనీ ఏం తయారు చేయట్లేదు, వేరే ఒక లేడీ తయారు చేస్తుంది. ఆ లేడీకి ఒక ఉపాధి కల్పించిన ఆయన అవుతారు కదా ఈయన. ఆ ప్రోడక్ట్ అనే కాదు, ప్రతి ప్రోడక్ట్ మీద కొన్ని క్వాలిటీ ప్రోడక్టే ఉంది ఈయన దగ్గర. క్వాలిటీ ప్రోడక్ట్ ఉన్నప్పుడు వాడిన వాళ్ళు కన్ఫామ్ గా క్వాలిటీగా ఉంటే దాని ఒక ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ రూపంలో ఇస్తారు కదా. ఇంకోటి ఏంటంటే ఆయన చెప్తారు కామెంట్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని. ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వాలి ఇంకా ఇల్లు? ఇప్పుడు నార్మల్ గా ప్రొడక్ట్ కొన్న దగ్గర ఇద్దామంటే కామెంట్స్ ఆ ల్యాండ్ ఓవర్ లోనే ఉంటాయి. అలా ఆన్ చేసుకుంటేనే ఆన్ అవుతాయి. 5 రేటింగ్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్ అవుతాయి, మిగతా ఆన్ కావు. ఇప్పుడు ఇక్కడ కామెంట్ చేద్దామంటే ఇన్స్టాగ్రామ్ లో లేదు, పోనీ యూట్యూబ్ లో కామెంట్ చేద్దామంటే ఆడలేవు. ఎక్కడ లేనప్పుడు ఇంకా కస్టమర్ ఏమైపోతాడు? కస్టమర్ కూడా దాని ప్రొడక్ట్ కి రివ్యూ ఇద్దాం అని ఉంటారు కదా చాలా మంది. అంటే నేను షాంపూ వాడాను, ఇది నాకు చాలా బాగా పనిచేసింది, ఇది ఒక 100 మందికి పనిచేస్తే బాగుంటది అనే ఆలోచనతో కామెంట్ పెట్టేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అని నేనైతే అనుకుంటున్నాను. మరి అది ఆన్ చేసుకుంటే అందరికీ మంచిదే. ఆయనే చెప్పుకుంటున్నాడు ప్రోడక్ట్ మంచిగా సేల్ అవుతుంది, ఆన్ చేసుకోవచ్చు. మంచి ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా రిజల్ట్ రాకుండా ఏం పోదు కదా. కామెంట్స్ వాళ్ళకి కూడా నలుగురు తెలుస్తుంది, నలుగురు కూడా కొంచెం పెడతారు బాగుంది ప్రోడక్ట్ అని చెప్పేసి. మనకి ఏదైనా నచ్చితేనే మనం పెడతాము, ప్రోడక్ట్ బాగుంది యూజ్ చేయండి అని చెప్పేసి. సో ఆయననే ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. మనం ఏమి ఇది అది కంపెనీస్ నుంచి తేకుండా ఆయన ఫార్మర్స్ నుంచి నా రిక్వెస్ట్ కూడా అదే, ఫార్మర్స్ ని సపోర్ట్ చేయండి. ఫార్మర్స్ దగ్గర వెళ్ళి వీడియోస్ చేస్తూ కంపెనీ నుంచి తెప్పించడం అన్నది కరెక్ట్ కాదు మా ఒపీనియన్. అండ్ మీ అందరు కూడా తెలుస్తుంది, తను లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు కంపెనీ నేమ్స్ కూడా 2 చెప్పాడు కదా. సో అది నిజమే అని ఒకటి తెలిసిపోయింది. సో నెక్స్ట్ నార్మల్ గా మనకి ఇప్పుడు మీకు కూడా తెలిసిన కొన్ని ఆర్గానిక్ ఉన్నాయి కదా, సో వాళ్ళకి కూడా మీరు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? అంటే ఈ స్టోర్లు అయితే ఎవరైతే ఉన్నారో ఈ స్టోర్లు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫార్మర్స్ దగ్గర తీసుకోండి. నేను ఏదైతే ఇప్పుడు మీకు కింద గూగుల్ ఫామ్ ఇస్తానని చెప్పాను, దాంట్లో వాళ్ళు కూడా మీ ఏవైతే ఉన్నాయో మీ నెంబరు, మీ అడ్రస్, అలాగే మీకు ఏం ప్రొడక్ట్స్ అయితే తక్కువ ఉన్నాయి, మీకు ఏ ప్రొడక్ట్స్ అయితే లేవు మీ దగ్గర, అదొకసారి మీరు కింద మెన్షన్ చేసి ఫామ్ ఫిల్అప్ చేయండి. ఫార్మర్స్ ఎవరు అయితే ఉన్నారో మీరు జెన్యూన్ గా, నేను గుండెల మీద చెయ్యేసుకుని నేను పండించింది ఖచ్చితంగా మంచి ప్రొడక్ట్, నేను చేసిన ప్రొడక్ట్, నేను తయారు చేసిన ప్రొడక్ట్ చేయొచ్చు, నేను చేసిన ప్రొడక్ట్ ఖచ్చితంగా న్యాచురల్ గా నేను చేసిందే అన్న వాళ్ళు అందులో రిజిస్టర్ అవి సబ్మిట్ చేయండి. నేను అవన్నీ చూసి ఒకసారి వాళ్ళందరితో మాట్లాడి ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తాను. ఈ ప్లాట్ఫామ్ ఫార్మర్స్ కి యూజ్ అవుతుంది, ఇలాగే స్టోర్స్ లో కొన్న కస్టమర్స్ కి యూజ్ అవుతుంది, నార్మల్ గా ఎవరైనా బల్క్ లో ఆర్డర్ చేసుకున్న వాళ్ళు కూడా యూజ్ అవుతుంది అని నా ప్రయత్నం. అది ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అనేది ఫార్మర్స్ కి వాళ్ళకే తెలియాలి. ఇది ఓన్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎవరి దగ్గర రూపాయి ఆశించకుండా నా దగ్గర ఉన్న నాలెడ్జ్ తోటి మాత్రమే నేను చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే రాజేష్, మనము ఇప్పుడు షాంపూ ఉంది, ఇప్పుడు బ్రాండ్ పెట్టి మనకు ఆ షాంపూ ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారు కూడా ఆమెను చూపిస్తే ఆమెకి ఎంత బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు అమ్మాయిలు కావాలని చెప్పి అమ్మాయిలు తెచ్చి వీడియోలో పెట్టి చేస్తున్నారు, ఓకే, మీ బ్రాండ్ ప్రమోషన్ బాగుంది, ఓకే. ఇప్పుడు ఇదే బ్రాండ్ ప్రమోషన్ ఎవరైతే ఇది తయారు చేస్తున్నారో వాళ్ళు చూపిస్తే ఇంకెంత బాగా ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు చేసే విధానాన్ని కూడా చూపిస్తే ఎంత బాగుంటది. ఇప్పుడు ఫార్మర్ వెళ్ళి ఇది ఈ పేడ చెప్పడం కంటే వీళ్ళు ఇలా తయారు చేస్తున్నారు, ఒక లేడీ కష్టపడి తయారు చేస్తుంది, ఆ షాంపూ వెనకల లేడీ ఎవరున్నారో అది చూపిస్తే అందరికి ఇన్స్పిరేషన్ గా ఉంటది. సో వాళ్ళందరికి యూస్ఫుల్ అవుతుంది కదా, వాళ్ళతో వీడియో చేస్తే వీళ్ళే తయారు చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు చేయొచ్చు, సేల్ వీళ్ళు చేయొచ్చు. ప్రోడక్ట్ ఎవరు చేస్తున్నారో తెలిస్తే ఆమె హ్యాపీ ఉంటది, వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీ ఉంటది వీడియోలో కనిపిస్తే. సో మీ సేల్ చేసుకోండి, ఆమె దగ్గర నుంచి పర్చేస్ చేయండి, 5 రూపీస్ ఎక్స్ట్రా పెట్టి మీరు అమ్ముకోండి, తప్పలేదు అక్కడ. సో
వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వీళ్ళు హ్యాపీగా ఉంటారు, కస్టమర్స్ కూడా హ్యాపీగా ఉంటారు. అంటే వాళ్ళకు కూడా నమ్మకం ఉంటది, వాళ్ళకు ఒక నమ్మకం ఉంటది ఎక్కడి నుంచి చేస్తున్నారు అని చెప్పేసి. అంటే ట్రాన్స్పరెంట్ లేకుండా అన్ని కూడా నీట్ గా పెడితే ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఎట్లా తీసుకుంటారు. సో ఎక్కడి నుంచి మనకు తెలిస్తే ఇప్పుడు అది క్రియేట్ చేద్దామని మన ఫైట్ కూడా. సేమ్ నా ఫైట్ కూడా అదే. ఇప్పుడు నుంచి నేను కూడా అనుకుంటున్నా ఎక్కడి నుంచి ఫార్మర్స్ ఎక్కడి నుంచి చేస్తున్నారు. సో మీరు కూడా నాకు కొంచెం హెల్ప్ చేస్తే అవన్నీ కూడా నేను డైరెక్ట్ మనం నెంబర్స్ ఇచ్చి అంటే ఇప్పుడు ఆల్రెడీ రైతు బడి అని ఆయన స్టార్ట్ చేశారు. ఆయన ఫార్మర్స్ అందరినీ చూపిస్తున్నాడు కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫార్మర్స్ అంటే నార్మల్ అందరినీ చూపిస్తారు, నేచురల్ ఫార్మర్స్ అనే కాదు అందరినీ చూపిస్తారు. నార్మల్ గా ఫెర్టిలైజర్ వాళ్ళు కూడా చూపిస్తూ ఉంటారు. మీరు నేను అనుకున్నా కానీ నాకు అంత నాలెడ్జ్ ఫార్మింగ్ మీద ఒక 50% 60% వరకు ఉంటుంది. అందు మా డాడీకి అయితే ఎక్కువ ఉంటుంది ఫార్మింగ్ మీద, నాకు అంత లేదు. నాకు దానికి నేను అదైతే చేయలేను. కానీ నాకు టెక్నికల్ గా పరం అయితే నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా నేను ఇవ్వగలుగుతాను ఫార్మర్స్ కి ఎవరికైనా. ఇంకొకటి వీళ్ళు ఎవరైనా సరే హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ ఉన్న వాళ్ళు, కొంతమంది తయారు చేసే సోప్స్ అటువంటివి ఉంటాయి, అలాంటి వాళ్ళు ఎవరైనా లేదా ఎవరైతే మనకి వాళ్ళు ప్రొడక్ట్స్ సేల్ అందరూ సేల్ చేసుకునేలాగా మన ప్లాట్ఫామ్ లో చేసుకోవచ్చు. అలాగే వాళ్ళకి ఎవరికైనా సరే ఈ లేడీస్ ఎంపవర్మెంట్ ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా మంది ఆన్లైన్ లోకి రావడానికి కష్టపడతారు. చాలా మంది ఏం చేస్తారు, వాట్సాప్ ద్వారా ఆర్డర్ తీసుకోవటము అలాంటివన్నీ చేస్తున్నారు. ఇది ఏదైతే ఉందో ఈ వెబ్సైట్స్ అనేవి చాలా వరకు బయట చార్జెస్ ఎక్కువ చేస్తున్నారు. నార్మల్ గా వంశీ గారి వెబ్సైట్ చూసుకున్నాం అంటే 3,50,000 4 లక్షల రూపాయలు పైన వచ్చి పెట్టారు ఆయన. అంత ఖర్చు ఎవరికి లేకుండా ఏదైతే ప్లాట్ఫామ్ ఛార్జెస్ ఉన్నాయో ఆ ప్లాట్ఫామ్ ఛార్జెస్ ఒకటి పే చేసుకునేలాగా వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను నా సైడ్. అవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ నా దగ్గర నుంచి. నేను చేసిన దానికి ఎటువంటి ఛార్జ్ చేయకుండా ఏదైతే ప్లాట్ఫామ్ ఛార్జెస్ ఉన్నాయో అవి వాళ్ళే పే చేసుకోవచ్చు, మనం అవసరం లేదు. దానికి డిజైనింగ్ సంబంధించిన ఏమైనా హెల్ప్ కావాల్సిన నేను నా సపోర్ట్ ఇస్తాను వాళ్ళకి. ఓకే, సో తప్పకుండా రాజేష్. ఇప్పుడు లాస్ట్ టైం మనం పాత వీడియోలో చేసినప్పుడు సో ఏంటంటే కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఏంటి నేను చూసినంత ఎగ్స్ కొన్నేమో పల్లీలు, అదే సంథింగ్ ఏవో పల్లీలు లేకపోతే ఏవో సంథింగ్ 2-3 ఎగ్స్. అతనైతే నేను ఆల్రెడీ తన దగ్గరకు వచ్చాను, కనీసం తన రెస్పాండ్ కూడా అవ్వలేదు, అంత యాటిట్యూడ్ ఉంది. ఇప్పుడు ఇంత కష్టపడి మేము సేల్ చేస్తున్నాము కానీ అతను కనీసం మా ఎగ్స్ తీసుకెళ్తే రెస్పాండ్ కూడా అవ్వలేదు. తనకి ఎగ్స్ అతనికి రెస్పాండ్ కూడా అవ్వలేదంట కనీసం. అంటే నేను కూడా చాలా మంది ఇది ఎంతవరకు కరెక్ట్ రాజేష్? అంటే ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది కదా, ఇంకొక సోర్స్ వస్తుంది కదా వాళ్ళకి. ఒక సోర్స్ వస్తున్నప్పుడు ఇంకొక సోర్స్ ని ఆయన ఎంకరేజ్ చేయమని. అంటే నేనేమంటానంటే అందరినీ ఒకలా చూసుకుంటే అదే ఒక దగ్గర నుంచి ఎక్కువ బల్క్ లో పెట్టుకునేటప్పుడు ఒక దగ్గర ఒక 200 ఒక 100 500 అలా పెట్టుకునేటప్పుడు ఇటు షేర్ చేస్తే ఇటు వీళ్ళకి అటు వాళ్ళకి ఇద్దరికి యూజ్ అవుతుంది కదా. అదే ఇప్పుడు ఏ సోర్సెస్ తో అక్కడ చేస్తే పోయేది, ఎవరికి ప్రాబ్లం వచ్చేది కాదు. ఇక్కడ నుంచి తెస్తున్నా అని చెప్పి ఆ ప్రొడక్ట్స్ తెప్పిస్తూ వీళ్ళు ఫార్మర్స్ ని పిచ్చోళ్ళని వేసి వీళ్ళు మీ దగ్గర వీడియోస్ చేస్తున్నారు. ఇప్పుడు అందరికి అదే ప్రాబ్లం ఇక్కడ. అదే ప్రాబ్లం. ఇప్పుడు ఒక అతను వేరుశనగ పండించారంట, ఆయన కూడా అదే ఫోన్ చేసి ఇలా అని మాట్లాడారు అనమాట. మీ అంత ముందు వేరుశనగ తీసుకుంటామని వచ్చారండి మా దగ్గరికి, వాళ్ళిద్దరు ఫామ్ ఉన్నప్పుడు వచ్చారండి. తర్వాత మరి వాళ్ళకి ఏమనిపించిందో తెలియదు, నా నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టారండి. నేను జెన్యున్ గా పండించినాయి, మీరు జెన్యున్ గా తీసుకొచ్చాను, నాయి కూడా ఆయనలాగే టెస్ట్ చేయించుకోండి మీరు వెళ్ళని అంటున్నాడు ఆయన కూడా ఫార్మర్. అలాంటివన్నీ కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తే ఫార్మర్ని ఎదుగుతారు కదా ఫార్మర్స్ కూడా. ఒక సైడ్ ఈయనకి లాభం ఉంటుంది, మంచి ప్రోడక్ట్ వస్తుంది అని. ఇంకొకటి ఏంటంటే నేను 100% ఆర్గానిక్ అని చెప్పుకోని అవసరం లేదు ఇంకప్పుడు, ఎందుకంటే ఫార్మర్స్ దగ్గర నుంచి తెచ్చుకున్నప్పుడు అందరూ కన్ఫర్మ్ చెక్ చేసుకుని తెచ్చుకుంటాడు కదా, అప్పుడు ఈయనకి డౌట్ ఉండదు, జనాలకు కూడా డౌట్ ఉండదు. నేచురల్ ఫార్మింగ్ ఎవరైతే చేస్తున్నారో ఆయన చూపిస్తున్నాడు కదా, డౌట్ ఉంటే ఫార్మ్ దగ్గరికి వెళ్ళి కస్టమర్స్ చూసుకుంటారు. కొంతమంది కస్టమర్స్ కూడా చాలా డౌట్లు ఉంటాయి, ఆర్గానిక్ గా పండించినా కూడా వాళ్ళకి డౌట్లే. ఒకవేళ వీళ్ళు 100% ఫార్మర్ ఆర్గానిక్ పండించినా కూడా వాళ్ళకి డౌటే. ఆ డౌట్ ఉన్న ఫార్మర్స్ ఎవరికైనా సరే ఆ ఫార్మర్ నెంబర్ ఇస్తే వీళ్ళు చూసుకుంటారు కదా, వీళ్ళు చూసుకున్నా సరే వీళ్ళు మంచిగానే పండిస్తున్నారు. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది జనాలకు. ఇప్పుడు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తినాలి మనం, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ద్వారా మనకి ఈ ఏవైతే రోగాలు ఉన్నాయో అన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉన్నది. అంటే చాలా మంది ఈ రోజుల్లో వీడియోస్ చేస్తున్నారు,
ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ చూస్తున్నాం. ఆర్గానిక్ ఫుడ్ తినండి, ఆర్గానిక్ వైపు తినండి. రీసెంట్ గా నేను కూడా నిన్న మొన్న వీడియో చూసాను, అది కూడా అలాగే. ఫ్యూచర్ లో ఒక 20 years తర్వాత రైతే రాజు అవుతాడు, రైతే కింగ్ అవుతాడు. మీరందరూ కూడా వెళ్ళి రైతులకి వెళ్ళి పిల్లల్ని ఇస్తారు, మీరు అందరూ వెళ్ళి ఊర్లలో పోతారు, సిటీ అంతా పోతుంది. సిటీలోంచి పోయి అందరూ ఊర్లు పోతారు, ఊర్లు పోయి ఊర్లో ఉన్న అబ్బాయిలకి మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, మీరు ఎంత పండిస్తున్నారు అని చెప్పి వాళ్ళకి ఇస్తారు మీరు అందరి పిల్లలని చూసాను. ఎవరు షేర్ చేశారు నాకు ఆ వీడియోని కూడా. అలా అవుతే అందరికీ సంతోషమే కదా, ఫార్మర్ కూడా ఎదిగినట్టు అవుతుంది. సో రాజేష్, ఇప్పుడు మనము చూసుకుంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఆల్రెడీ ఇంతకు ముందు లైఫ్ కోచ్ లాగా అందరికి బాగా మాటలు చెప్పేవాళ్ళు. ఓకే, అది ఎంతవరకు ఇప్పుడు మన లైఫ్ లో కొన్ని కొన్ని అవుతుంటాయి, పోతుంటాయి, అది ఎవరికైనా కామన్. సో ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటూ, సరే ఈ అబ్బాయి అంటే కొంచెం చిన్న ఏజ్, పోనీ మిస్టేక్ చేస్తున్నాడు అనుకోవచ్చు. సో వాళ్ళన్నకి ఆల్రెడీ పెద్ద అతనే, ఇతనికంటే తను పెద్ద, నాలెడ్జ్ కొంచెం పెద్దనే, ఆల్రెడీ కాలేజ్లలో స్కూళ్ళల్లో చెప్తున్నారు ఇవన్నీ స్పీచ్లు. సో ఈ స్పీచ్ లో వాళ్ళు ఫేమస్ అయింది, స్పీచ్ చెప్పడం. కానీ లైఫ్ లో రియాలిటీ లేదులే, రియాలిటీ లేదు. ఇప్పుడు చూస్తున్నాగానే అర్థమవుతుంది రియాలిటీ లేదు. సో వాళ్ళన్నా ఎందుకు సైలెంట్ అయిపోయాడు? ఫస్ట్ దాని విషయము ఓకే, ఆయననే దగ్గరుండి డివోర్స్ తీపిచ్చి అయిపోగొట్టాడు తన విషయం. ఇప్పుడు సెకండ్ అమ్మాయి వచ్చింది వెళ్ళిపోయింది, ఇప్పుడు థర్డ్ అమ్మాయి వచ్చింది వెళ్ళిపోయింది. ఇవే ఇన్ని చూస్తుంటే మనము బ్యాక్గ్రౌండ్ లో ఎన్ని ఉంటాయి అది మనకు తెలియదు కదండి. అది ఆయన ఆలోచించలేదు ఒకసారి. మనం చేసేది కరెక్ట్ అని ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకసారి వాళ్ళ అన్నయ్య గారు కూడా చెప్పాలి కొద్ది పెద్ద వ్యక్తిగా. ఇప్పుడు ఆయన అంటే ఒక రెస్పెక్ట్ ఉంది మాకు, ఒక పెద్ద వ్యక్తిగా. ఆయన కూడా వాళ్ళ అన్నయ్య పునాలు తమ్ముడు ఏదో చేసిన దానికి చెప్పాలి, ఇది ఇలా కాదురా, ఇది ఇలా కాదు, ఇది ఇలా చెయ్యొద్దు అని ఆయన చెప్పాలి. మరి ఆయన ఎంత సైలెంట్ గా ఉన్నారు అనేది చూడాలి. మరి ఎందుకు ఇప్పుడు ఇంతకు ముందు మీరు వర్క్ చేసేటప్పుడు చాలా ఫ్రెండ్లీ ఉండేరు మాతో. కృష్ణ చైతన్య సార్, మేము అందరు కూడా ఉల్లాస్ సార్ అని వాళ్ళు. మేము చాలా ఫ్రెండ్లీగా ఉండే ఆయన కూడా మాతోటి. మంచిగానే అన్ని కూడా మాకు చెప్తుండే. రాజేష్ కామెడీగా ఉండే మాతో కూడా, చాలా సిల్లీగా. మేము వర్క్ చేసేటప్పుడు కూడా ఒకసారి స్టోర్ లో అయ్యి పని చేసినప్పుడు అవి కూడా చాలా సిల్లీగా ఉండి మాతోటి చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు ఆయన. మేము ఎప్పుడు కూడా అదే అనుకునే వాళ్ళు. మేము వచ్చినప్పుడు కూడా ఈయన చెప్తే కొద్దిగా బాగుండు. ఫస్ట్ లో సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా ఈయన చెప్తే బాగుండు అని అనిపించింది. ఒక క్యారెక్టర్ లేకుండా ఈయన ఒక్కళ్ళే ఫార్మింగ్ చేస్తే, ఈయన ఉన్న దాంట్లోనే చేసుకుని చూపించినా సరే ఈ రోజు మంచి సేల్స్ ఉందనేమో అని నా అభిప్రాయం. ఈయన ఒకరే చేసుకుని ఆ కామెంట్స్ అన్ని ఆన్లోనే ఉంటుండే కదా ఫస్ట్ లో ఎప్పుడైనా సరే. బ్రాండ్ అంబాసిడర్ వచ్చిన తర్వాత కామెంట్స్ ఆఫ్ అయినాయి అని నేను అనుకుంటున్నా. మరి నేనైతే అలాగే చూసాను. ఎందుకంటే వాళ్ళన్న వీళ్ళిద్దరు కలిసి వీడియోలు చేసినా కూడా వెళ్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు అమ్మాయే రావాలి, అమ్మాయి వీడియోస్ లో ఉంటేనే పోతే కాదు కదా. వీళ్ళిద్దరు ఆల్రెడీ తెలుసు బయట వాళ్ళకి, వీళ్ళిద్దరు వీడియోస్ నాచురల్ గా చేసినా కూడా ఖచ్చితంగా వీడియోస్ వెళ్తాయి. కామెంట్స్ ఆఫ్ చేసుకునే అవసరం లేదు. మీరు మేము ట్రూ కాదు, ఇదంతా ఫేక్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంత అవసరం ఉండేది కాదు. వాళ్ళన్న కూడా సైలెంట్ ఉన్నాడంటే వాళ్ళన్న మిస్టేక్ కూడా ఖచ్చితంగా ఉంటది. అది మరి వాళ్ళిద్దరు ఒకసారి కూర్చొని మాట్లాడుకోవాలి. ఉంటది వాళ్ళన్న మిస్టేక్ కూడా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా ఏం రెస్పాండ్ అవ్వట్లేదు దీని గురించి. ఆయన కూడా ఈ ఫస్ట్ విషయం అయిన తర్వాత ఆయన కూడా ఏమి బయటకు రావట్లేదు, స్పీచ్లలో ఎక్కడ కనిపించట్లేదు ఈ మధ్య. సో అది ఎంతవరకు నిజం అంటావు? అంటే ఆయన మరి చాలా యాక్టివ్ గానే ఉంటారు. మరి ఈయన విషయంలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇద్దరు చాలా ఫ్రెండ్లీ మూమెంట్ లో నడుచుకుంటారు. ఇప్పుడు నాకు బ్రదర్స్ లాగానే ఎక్కువ, వాళ్ళిద్దరు ఒక మంచి ఫ్రెండ్స్ లాగానే ఎక్కువ కనిపించారు నాకు. ఎప్పుడు అన్ని షేర్ చేసుకుంటారు, ఈయన ఆయనతో షేర్ చేసుకుంటాడు, అన్ని జరుగుతాయి. మరి ఈ విషయం మరి ఇద్దరు మరి కూర్చొని మాట్లాడుకున్నారో లేదో తెలియదు. నాకైతే ఫస్ట్ లో నేను సార్ చెప్తారేమో అనుకున్నా, ఉల్లా సారో చెప్తారేమో అనుకుంటున్నా నేను. ఇలా ఈయన వంశీ గారు రెండో ఏదైతే బ్రాండ్ అంబాసిడర్ అనేది ఎంటర్ చేద్దాం అనుకుంటున్నారో అది మానేసి ఆయనే ఓన్ గా ఫార్మింగ్ చేస్తూ, పోనీ ఆయనకి తెలియనివి కొన్ని తెలుసుకోవచ్చు అందరి దగ్గర. ఇప్పుడు ఆయనకి నాలెడ్జ్ లేనప్పుడు నాకు నాలెడ్జ్ లేనిది నేను తెలుసుకోవడంలో తప్పలేదు కదా. ఇప్పుడు నాకు కొన్ని రాని. ఇప్పుడు రీసెంట్ గా నేనే చెప్తున్నాను, నాకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు. నాకు ఇంగ్లీష్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాదు. హిందీ మాట్లాడగలను, తెలుగు మాట్లాడగలను. ఇంగ్లీష్ సరిగ్గా స్పెల్లింగ్స్ కూడా నాకు రావు. రాకపోతే ఎవరైతే వంశీ సార్ ఉన్నారో ఆయనకి చెప్పాను, సార్ నాకు ఇంగ్లీష్ అవి రాదు సార్ సరిగ్గా, నేను ఎక్కడ ఇంగ్లీష్ మాట్లాడలేను సార్ అంటే, ఆయన వాళ్ళ అన్నయ్య గారు ఇంగ్లీష్ కోర్స్ ఒకటి ఇస్తే నాకు ఫ్రీగా ఇచ్చారు ఆ కోర్స్ని.
కోర్స్ ఏదైతే ఉందో నాకు ఫ్రీగా ఇచ్చి నేర్చుకో అన్నారు. అలాగే ఈయన కూడా నాకు కొన్ని తెలియనివి అందరినీ అడిగి నేర్చుకోవచ్చు, నేర్చుకోవడంలో తప్పు లేదు. అన్ని పుట్టుకతో రావు కదా, అన్నీ కొన్ని అమ్మ నేర్పుతుంది, కొన్ని నాన్న నేర్పుతారు, కొన్ని ఫ్రెండ్స్ నేర్పుతారు, కొంతమంది జీవితం నేర్పుతారు. అలాగా ఈయన కూడా కొన్ని వాళ్ళ దగ్గర నేర్చుకుని ఆయనే ఫార్మింగ్ చేస్తూ ఆయనే ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేసి ఆయనే ప్రొడక్ట్స్ తయారు చేసి అన్ని జనాల్లోకి తీసుకొచ్చుంటే ఈ రోజు ఆయన సేల్స్ ఒక విపరీతమైన మంచిగా వెళ్ళేవి. ఇలాంటి కూడా రాకపోతుండే, ఇలా మనం ఇంటర్వ్యూ తీసే టైం కూడా రాకపోతుండే నాకు తెలిసి. ఆయనే ఓన్ గా చేసుకుని ఆయనే చేసుకుంటే ఓన్ గా మొత్తం చేయలేకపోవచ్చు, ఒక 80% లేకపోతే 50% అయినా ఆయన ఓన్ గా చేసుకుని ఒక 50% ఫార్మర్ మీద డిపెండ్ అవుతాయి. ఇలా కంపెనీస్ మీద కాకుండా ఫార్మర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటే ఈ రోజు వంశీ ఫార్మ్స్ ని మీరు ఇంకొక 10 బ్రాంచెస్ చూద్దరు అని నేను ఫస్ట్ అనుకున్నా. ఫస్ట్ లో స్టార్టింగ్ లో వచ్చినప్పుడు అనుకున్నా, నేను అదే ఇప్పుడు అనుకుంటున్నాను. ఆయన ఇప్పుడు కూడా ఫార్మర్స్ ని సపోర్ట్ చేసి ఫార్మర్ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ తెచ్చుకుని ఆయన కొన్ని ప్రొడ్యూస్ చేసుకున్న ప్రొడక్ట్స్ ఆయన ప్రొడక్ట్స్ తెచ్చుకుని అమ్ముకుంటే వంశీ ఫార్మ్స్ కి ఆల్రెడీ బ్రాంచెస్ తీసుకోవడం కూడా చాలా మంది రెడీగా ఉన్నారు, ప్రొడక్ట్స్ జెన్యూన్ గా ఉంటాయి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ రాజేష్, ఇంత మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినందుకు అండ్ రైతులకి ఇంకా ఉపయోగపడేలాగా చేస్తున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది నాకు. సో మీరు అనుకున్నట్టు ఆ వెబ్సైట్ కూడా లింక్ ఇస్తే నేను ఖచ్చితంగా నా డిస్క్రిప్షన్ లో పెడతాను. అండ్ వాళ్ళు కూడా కొంచెం మనం కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది జెన్యూన్ గా. ఆ జెన్యూన్ అయితే చేయండి మీరు కూడా, లేకపోతే మీరు కూడా యాక్సెప్ట్ చేయకండి. చూడండి, మీకు నచ్చితే సో మీరు కంటిన్యూ చేయండి మేము చెప్పినట్టు. సో థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మనకైతే రాజేష్ మళ్ళీ లాస్ట్ టైం పాత వీడియో కాకుండా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, ఎక్కడి నుంచి అయితే ప్రోడక్ట్స్ తెప్పిస్తున్నారో అవన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ 2 కంపెనీస్ చెప్పారు. సో మనకి అర్థమైంది ఏంటి, ఇక్కడ వీడియోస్ ఫార్మర్స్ నుంచి వీడియోస్ చేస్తున్నాడు అండ్ ప్రోడక్ట్స్ ఏమో కంపెనీ నుంచి తెప్పిస్తున్నారు. మనకైతే ఒక క్లారిటీ వచ్చేసింది. నేనైతే డిసిషన్ తీసుకుంది ఏంటంటే, మీరు ఎవరైనా ప్రోడక్ట్స్ ఇప్పుడు రాజేష్ చెప్పినట్టు ప్రోడక్ట్స్ కి ఎవరికైనా ఆర్గానిక్ కావాలనుకుంటే మేము డైరెక్ట్ రైతులది ఒకటి క్రియేట్ చేస్తాము, మీరు దాంట్లో చూడొచ్చు, డైరెక్ట్ వాళ్ళ కాంటాక్ట్ ప్రొవైడ్ అయితే చేస్తాము రాజేష్ చెప్పినట్టు. సో మీ అందరు కూడా మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ఎవరైతే లేడీస్ ఇంకా ఇలాంటి వాటిలో షాంపూస్ కానీ లేకపోతే ఎవరైనా ప్రోడక్ట్ ఇలా తయారు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నేను డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాను. ఎవరైనా మీరు ఇలా మీ ప్రోడక్ట్ ని బయట చూపించాలంటే మా కింద మీరు మెసేజ్ చేసినా కూడా నేను రిప్లై ఇస్తాను. అండ్ మీ దగ్గరకు వచ్చి కూడా నేను వీడియో చేయడానికి రెడీగా ఉన్నాను, మీరు జెన్యూన్ ప్రోడక్ట్ అయితే. సో డైరెక్ట్ మీకు కాంటాక్ట్ ఇచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ చేసేలాగా చేస్తాను. నేనైతే నా నుంచి అయితే రైతులకి కానీ లేకపోతే ఎవరైతే లేడీస్ హౌస్లలో ఉండి షాంపూస్ తయారు చేయడం కానీ సోపులు తయారు చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నేను డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాను. మీ అందరూ జెన్యూన్ గా చేస్తే అండ్ నేను కూడా వచ్చి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. రాజేష్ కూడా కొన్ని ఫార్మ్స్కి వెళ్ళి కూడా కొన్ని చూపిస్తాము ముందు వీడియోస్ లో. సో చూస్తూనే ఉండండి, మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. సో అందరికీ బాయ్.